ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆర్థికంగా కలిసి రావాలి అంటే ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండకుండా ఉండాలి, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేయండి. ఈ పరిహారాల వల్ల మీ ఇంట సిరులు కురుస్తాయి. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకోకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోను కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. పురాణాల ప్రకారము అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పు పరిహారాలు చేయాలని పండితులు కూడా సూచిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్ర ప్రకారము ఉప్పు పరిహారము చాలా ప్రభావవంతమైన నివారణలలో ఒకటి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి అవేమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందే మీరు ఉప్పును చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దానిని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శుక్రవారము రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అంతేకాకోకుండా ఇంటిని వారానికొకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, ఒక స్పూను రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకోకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరి చేతి నుంచి అయినా సరే రాళ్ల ఉప్పు అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు, ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు పెట్టండి. 15 రోజులకు ఒక్కసారి మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారము గనక చేస్తే చాలు. ఒక్క గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ కుదరకపోతే 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దానిని తీసివేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవ్వరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. ఒక గాజు బౌలు తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పును బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పుకు నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ నీరు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు నీరును తీసేసి వేరే ఉప్పును అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దరిద్రము తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కట్టండి. లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు ఈ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం కూడా బాగా కలిసి వచ్చి
చెడు ప్రభావాలు, దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపేసిన బౌలును పెట్టి వారానికి ఒక్కసారి మార్చుతూ ఉంటే సరిపోతుంది. మరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతోంది అనుకుంటున్నారో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య మూలంగా ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవ్వరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ పరిహారము చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచుకోవాలి. ఈ ఉప్పుని ప్రతి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో సభ్యుల ఆరోగ్యము మెరుగుపడుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలలో వేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు రెండూ కూడా రాహుకారక గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో ఈ పరిహారము చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి. మీరు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా సరే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా ఒక 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో వేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక కష్టాల నుంచి ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులైతే సూచిస్తూ ఉన్నారు. మీకు కూడా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతూ ఉంటే ఈ పరిహారాలు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. రాళ్ల ఉప్పుతో చేసే ప్రతి పరిహారము 100కి 100% ఫలితాలనేది ఇస్తుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి.